అండి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎందుకంటే మనకి తెలిసే ఎన్నో మేలులు చేస్తాడు దేవుడు. మనకి తెలియకుండా మనకు ఇది జరిగిందా అని చెప్పి మనకు తెలియకుండా కూడా ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. ఆ మేలులన్నిటిని బట్టి దేవునికి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ మనం ఆయనకి కృతజ్ఞత తెలియపరచాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఇట్లా ఉన్నామంటే కేవలం ఆయన కృపేనండి. ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండలేము. మన క్షేమాలన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చింది, ఆయన కృప ద్వారానే వచ్చింది. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఈరోజు ఉండగలుగుతున్నాం. మనం అన్నం తింటున్నామన్నా, లేకపోతే మనం నివాసం ఉంటున్నామన్నా, మనం ఈరోజు జీవించి ఉన్నాం కూడా అన్నా కూడా అది ఆయన కృప వల్లే జరుగుతుందండి. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఖచ్చితంగా అందరూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.